పేద ప్రజలకు మంచి భవిష్యత్తు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. బాపట్ల జిల్లా రేపల్లి మండలం పేటేరులో రెవెన్యూ సదస్సులో మంత్రి అనగాని పాల్గొన్నారు. బాధితుల నుంచి అర్జీలను స్వీకరించారు. గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు, అరాచకాలు ప్రజలకు శాపంగా మారాయని మంత్రి అనగాని మండిపడ్డారు. 6 నెలల్లో 67,000కు పైగా రెవెన్యూ సంబంధిత సమస్యలపై అర్జీలు వచ్చాయన్నారు. భూ సమస్యలు త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పరిపాలనలో ఎన్నో సమస్యలు మనం చూసాం. గత 6 నెలల్లో ఈ రాష్ట్రంలో ప్రజల్లో ఏమైనా ఇబ్బంది ఉంది, ఇంకా సాల్వ్ కాని ఇబ్బంది ఉందంటే అది భూ సంబంధించినటువంటి పరిస్థితి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అవ్వచ్చు, ఆక్రమణలు అవ్వచ్చు, మరి స్వార్థం కోసం చేసినటువంటి కొన్ని రిఫార్మ్స్ పేరుతో వారి స్వలాభం కోసం చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు అవ్వచ్చు, అది ఈ రోజున ఎంతో అనిశ్చితికి గురి చేసినాయి. ముందు ఈ యొక్క భూ సమస్యలని కూడా పరిష్కరించాలి, వ్యవస్థని బలోపేతం చేయాలి. తద్వారా ఎవరికైతే హక్కులు ఉన్నాయో, పూర్వకాలంగా వచ్చినాయి కానీ, కొనుగోలు వచ్చినాయి కానీ అన్ని కూడా సరిచేసి వారికి ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉంది. కాబట్టి వారు ఏమి సక్రమంగా చేసుకుంటూ ముందుకెళ్లే లక్ష్యంతోనే ఈ యొక్క కార్యక్రమం చేస్తా ఉన్నారు. రాండంగా మేము చెక్ చేస్తాం. ఎక్కడన్నా అధికారి నిర్లక్ష్యం చేస్తే వారిపైన అక్కడే వారిని మేము సస్పెండ్ చేయడం కూడా అనుకోవడం.